జేటీవీ న్యూస్ స్వాగతం. తిరుపతి రూరల్ నర్సింగాపురం సమీపంలోని కళ్యాణ్ డ్యామ్ ని సందర్శించిన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, ఎంపీ గల్లా అరుణకుమారి, ఎంపీ శివప్రసాద్, టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ తదితరులు సందర్శించి ఇప్పుడు కురుస్తున్న వానల వల్ల నీటి శాతాన్ని పరిశీలించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చేస్తామని తెలియజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. వాటికి కూడా కళ్యాణి డ్యాము 65% ఇంకా 35% నిండాలి. బట్ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలు ఈ పంట నష్టం గాని ఈ ప్రజలు పడే ఇబ్బందికి తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు నిన్నే వచ్చి ఏరియల్ సర్వే కూడా చేశారు. చేసి 2 రోజుల్లో అన్నింటినీ సరిదిద్దడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, అలాగే కేంద్రంలో ఉన్న ఇది నిన్న కేబినెట్ లో నరేంద్ర మోడీ గారి దృష్టికి వెళ్తే అన్ని డిపార్ట్మెంట్స్ ని ఇక్కడ చేసుకుని ఆంధ్రప్రదేశ్ కి ఏ అవసరం లేదు. అలాగే తమిళనాడు కూడా ఇబ్బంది వచ్చింది, అది ఇద్దరికి చేయమన్నారు. వెంకయ్యనాయుడు గారు కూడా నిన్న మాట్లాడితే అందరితోనూ ఇక్కడ ఉన్న పరిస్థితి వివరిస్తే తప్పకుండా దీని మీద చర్య తీసుకుంటామని నితిన్ గడ్కరీ గారితో మాట్లాడి ఆ రోడ్లు చుట్టుపోయిన రోడ్లు వేస్తాం. అలాగే మన రాజ్నాథ్ సింగ్ గారితో మాట్లాడి మన డిజాస్టర్ మేనేజ్మెంట్ లో ఇక్కడ కావాల్సింది, అలాగే మన డిఫెన్స్ మినిస్టర్ గారితో మాట్లాడి నేవీ అండ్ హెలికాప్టర్ సహకారం, దాంతోపాటు మన రాధామోహన్ సింగ్ గారితో మాట్లాడి అగ్రికల్చర్ జరిగిన నష్టం, పెట్రోలియం మినిస్టర్ బాధ్యత గ్యాస్, పెట్రోల్, వంట గ్యాస్ కి అన్నిటికీ ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. ప్రభుత్వం, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఈ వచ్చిన విపత్తుకి అన్ని రకాలుగా ఆదుకుంటుంది. ఇవాళ కళ్యాణ్ డ్యామ్ లో ఉంది, ఒకసారి ఎట్లా ఉందో డ్యాము, ఈ మెయింటెనెన్స్ కూడా బాగానే ఉందో అడిగాం, ఇంజనీర్లు అడిగి తెలుసుకున్నాం. గేట్లే ఒకవేళ ఏమైనా వస్తే ఇప్పుడు, కానీ ఆ పరిస్థితి లేదు. ఇంత వర్షాలు కూర్చున్నా కళ్యాణ్ డ్యామ్ లో ఇంకా 65% ఈ విధంగా ఇబ్బంది వచ్చినా తిరుపతిలో 40 రోజుల తర్వాత కొండ మీద నీళ్లు లేని పరిస్థితి. ఇవాళ 3 ఏళ్లకు సరిపడా నీళ్లు వచ్చినాయి. దీనివల్ల కొందరు రైతులకి, రోడ్లకి, ప్రజలకు ఇబ్బంది కలిపి ప్రభుత్వం తప్పకుండా అన్ని చర్యలు తీసుకుని వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు, నిత్యావసర వస్తువుల దగ్గర నుంచి ప్రతిదీ చేసి ఎవరికి నష్టం వచ్చినా ప్రభుత్వం వాళ్ళకి అండగా నిలబడతానికి సిద్దంగా ఉందని. కేంద్రం నుంచి ఎంత బడ్జెట్ వచ్చే అవకాశం సార్? కేంద్రం నుంచి ఆల్రెడీ ఇంకా మొదలవకముందు, మనం అసలు అవ్వకముందే ఎంత బడ్జెట్ ఇచ్చిన దానికి నాకు అదే చేసిన మంచిని గనక మనం పొగిడితే కేంద్ర ప్రభుత్వం చేసేది ఇంకా 10 మంచి చేయాలనిపిస్తుంది. ఇవాళ దేశం మొత్తంగా 5 రాష్ట్రాల్లో కలిపి 2,23,000 ఇళ్లు ఇస్తే దాంట్లో 1,93,000 అంటే 90% అది హౌస్ ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చారు. 37కి 1,93,000 మనకిస్తే తెలంగాణకి 10,000, గుజరాత్ కి 6,000 అట్లా ఇచ్చారు. అలాగే కొంత రాజస్థాన్కి, తమిళనాడుకి ఇచ్చారు. దాదాపు దాని వలన ఇచ్చింది 2,800, 2,900 కోట్ల రూపాయలు అర్బన్ హౌసింగ్ లో మనకి ఇచ్చారు. ఒక్కొక్క ఇల్లు 1,00,000 నుంచి 2,33,000. దయచేసి నేను అనేది తప్పకుండా కేంద్రం అన్ని రకాలుగా ఆదుకున్నది. మంచిని, ఆ ఇచ్చిన మంచిని ఎవరు ఆడకుండా అయిపోయింది కదా, ఇంకా ఇప్పుడేంటి, ఇంకా తుఫాన్ రాలేదు, కేంద్రం ఏమిస్తుంది, తప్పకుండా అక్కడి నుంచి టీం వస్తుంది. టీం వచ్చి తుఫాన్ వల్ల జరిగిన నష్టాన్ని ఎస్టిమేట్ చేస్తుంది. తప్పకుండా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అండగా ఉంటుంది. నేను చెప్పింది ఏ రకంగా అండగా ఉంటుందో, ఇబ్బందుల్లో ఉన్న ఆంధ్ర రాష్ట్రానికి కేంద్రం అన్ని రకాలుగా సహకారం చేస్తానికి సిద్దంగా ఉంది. మీ వైద్య బానగడ్డ అక్కడంతా అసలు మామూలుగా ఉన్న రోడ్లు కూడా తెగిపోయి అసలు అటు ఇటు ఆ విలేజెస్ కు అసలు రాకపోకలే లేకుండా పోయినాయి. అటు వాళ్ళు అక్కడ, ఇటు వాళ్ళు ఇక్కడ అయిపోయినారు. దాన్ని కూడా యుద్ధ ప్రాతిపదికన చేపట్టమని చెప్పడం జరిగింది. కళ్యాణి డ్యామ్ కు 7 ఛానల్స్ ఉన్నాయి మనం కళ్యాణి డ్యామ్ లో నీరు రావడానికి. ఆ 7 ఛానల్స్ కూడా రైతులు ఎక్కడికక్కడ మరి మూసేశారు కాబట్టి, మరి మూసేశారు అంటే పూడ్చుకునేసి ఎవరికి వాళ్ళు చేసేశారు కాబట్టి మన కళ్యాణి డ్యామ్ చాలా ఆలస్యంగా నిండడం జరుగుతూ ఉంది. అందుకని నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మినిస్టర్ గారికి కూడా నేను చెప్పడం జరిగింది, రెవెన్యూ వాళ్ళు కూడా దీనిపైన శ్రద్ధ వహించి ఈ 7 ఛానల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఓపెన్ చేయించాలని చెప్పనేసి నేను రెవెన్యూ కోరడం జరుగుతుంది. అదేవిధంగా చిన్నగొట్టిగల్లు దగ్గర, చిన్నగొట్టిగల్లు చెరువు చాలా పెద్దది. అక్కడ ఎర్రవారిపల్లి నుండి వచ్చేటటువంటి కాలువను మనం కానీ సరి చేసుకోగలిగితే చిన్నగొట్టిగల్లు నీళ్లు బాగా నిండుతుంది. కానీ ఆ కాలువ ఎంతసేపు బ్రీచ్ అయిపోయే దాని వల్ల మొన్నటిదాకా నీళ్లు రాకుండా ఉండేది. మళ్ళీ ఇరిగేషన్ వాళ్ళు పిలిచి వాళ్ళకి చూపించి దాన్ని చేయమని చెప్పాము. అది సక్సెస్ అయిందంటే ఇప్పుడు చిన్నగొట్టిగల్లు చెరువులో కూడా నీళ్లు రావడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఎర్రవారిపాలెంలో ఈ తలకోన, తర్వాత గాజులేరు, కప్పలేరు, ఈ 3 కలిపి పెద్ద జలపాతం రన్ అవుతా ఉంది అక్కడ.
కానీ అంత జలపాతం రన్ అయినా కానీ అదంతా వెళ్లి పింఛా నదిలో కలిసి నందలూరుకి వెళ్లి కడపలో కలిసిపోతా ఉంది. కానీ ఎర్రవారిపల్లి మండలానికి ఏ విధమైనటువంటి లాభం లేకుండా పోతా ఉంది. అందుకని తప్పనిసరిగా ఎస్సీ వాళ్ళతో ఒక రివ్యూ మీటింగ్ అరేంజ్ చేసి ఎస్టిమేషన్ వేయించి సీఎం గారికి ఇచ్చి తప్పకుండా అక్కడ ఒక ప్రాజెక్టు నిర్మించడానికి నేను తప్పకుండా ప్రయత్నం చేస్తాను. దానివల్ల ఆ చుట్టుపక్కల ఉండే 5-6 మండలాలు చాలా పుష్కలంగా ఉంటాయనేది కూడా మా నమ్మకం. అదేవిధంగా మరి పాకాలలో మొగరాల చెరువు అనేది నిండలేదు, ఒక్క చుక్క నీళ్లు రాలేదు ఇంతవరకు. అక్కడ కూడా క్యాచ్మెంట్ ఏరియా ఎక్కడెక్కడ ఉందో దాన్ని ఏమైనా రైతులు ఆక్యుపై చేసుకున్నారేమో అని ఇరిగేషన్ వాళ్ళని తర్వాత జాయింట్ గా రెవెన్యూ వాళ్ళని కూడా కలిసి చూడమని చెప్పడం జరిగింది. పేరూరు దగ్గర చెరువు కూడా నిండకుండా ఉంటే అక్కడ స్వచ్ఛందంగా మా కార్యకర్తలతోనే చెప్పి ఆ జేసీబీలు అవన్నీ కూడా పెట్టి కాలువ తీయమని చెప్పడం జరిగింది. స్వచ్ఛందంగా ఎక్కడికక్కడ తెలుగుదేశం కార్యకర్తలు అక్కడక్కడ మరి చెరువులు రాని వాటికి కూడా జేసీబీలు అవన్నీ పెట్టి కాలువలు తీసుకుంటున్నారు. పేరూరు కూడా కాలువ తీశారు, పేరూరు చెరువు కూడా నీళ్లు రావడం జరిగింది. ఈ టైంలో తెలుగుదేశం కార్యకర్తలు చాలా బాగా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. ఎక్కడెక్కడ కాలువలు తీయడం గానీ స్వచ్ఛందంగా డబ్బు కోసం చూడకుండా అధికారుల కోసం చూడకుండా ఎవరికి వాళ్ళు భుజాన్ని వేసుకొని చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. నేను అలాగే పూతలపట్టు మండలం, తావనపల్లి మండలం, ఐరాల మండలం కూడా చూడడం జరిగింది. ఐరాల మండలంలో పూతలపట్టు మండలంలో అమరాజా వాళ్ళు పెట్టిన చెక్ డ్యాములతో చాలా పుష్కలంగా నీళ్లు వస్తున్నాయి కానీ మిగతా చోట్ల సరిగా నీళ్లు రావడం లేదు. అక్కడ కూడా క్యాచ్మెంట్ ఏరియా అదంతా కూడా సరిచూసి చేసుకుంటే ఆ మండలాలు కూడా చాలా బాగుంటాయని చెప్పనేసి అనుకుంటున్నాను.